హాయ్ మా ఎవరివన్. మా ఎవరన్నా జాయిన్ కాని వాళ్ళంటే కానీ మా ఇంకా ఎవరన్నా జాయిన్ కాని వాళ్ళంటే ఒకసారి వాళ్ళకు జాయిన్ కమ్మని చెప్పండి. ఇంకా ఎవరన్నా జాయిన్ కాని వాళ్ళు ఉంటే Recording in progress. హలో, ఇంకా మా అందరికి వాయిస్ వినిపిస్తుందా? అందరికీ వాయిస్ వినిపిస్తుందా? ఎస్ఆర్ నో? మా రెస్పాన్స్ ఇవ్వండి. మా వాయిస్ వినిపిస్తుందా? నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? నా స్క్రీన్ అందరికి కనిపిస్తుందా? నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే, ఈరోజు మన టాపిక్ వచ్చి క్యాన్వా. క్యాన్వా అనేది ఎలా చేసుకుంటామంటే గూగుల్లోకి వెళ్ళి, ఓకేనా, గూగుల్లోకి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేసామంటే ఇలా ఓపెన్ అవుతుంది. అండ్ ఆల్సో ప్లే స్టోర్లోకి వెళ్ళి, మీ మొబైల్ ఉంటుంది కదా, మీ మొబైల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి క్యాన్వా అని టైప్ చేసినా కానీ మీకు వస్తుంది. ఇక్కడికి వచ్చి ఒకవేళ మీకు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ కావాలనుకోండి, టీ టైప్స్ అని కొడతాం, లేకుంటే లైక్ కంప్యూటర్ కోచింగ్ అని కొడతాం. ఇలా కొడితే ఏమవుతుందంటే ఈ క్యాన్వా అనేది ఏంటంటే బై డిఫాల్ట్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ అనేటి ఇస్తుంది. బై డిఫాల్ట్గా డిఫరెంట్ ఇమేజెస్ అనేటి ఇస్తుంది. ఓకేనా? అంటే ఇక్కడ మనం సెర్చ్ చేసామంటే ఇక్కడ చూడండి ఎన్ని ఇమేజెస్ ఇచ్చిందో. ఈ ఇమేజెస్ను మనం ఏ ఇమేజెస్ కావాలంటే ఆ ఇమేజ్ తీసుకొని మనకు నచ్చినట్లు ఎడిట్ చేసుకోవచ్చు. లేదా ఇప్పుడు కంప్యూటర్ కోచింగ్ అని ఇస్తాం, లేదంటే మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీస్ కావాలా, మ్యారేజ్ యానివర్సరీ కావాలా, ఓకేనా, ఇట్లా డిఫరెంట్ ఇమేజెస్ అనేవి మనం తీసుకోవచ్చు. చూడండి, లేకుంటే మీరు ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది. క్రియేట్ అని క్లిక్ చేసి ఇక్కడ సైజెస్ ఉంటాయి, ఏం సైజు కావాలా ఆ సైజెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూట్యూబ్ థంబ్నెయిల్ సైజు కావాలా, మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉంటుంది. ఆ సైజు తీసుకొని అంటే సేమ్ ఇది ఏంటంటే ఎంటీ వస్తుంది. ఇట్లా చూడండి, ఎంటీ వస్తుంది. ఇదేంటంటే ఆల్రెడీ చేసింటాం కదా, ఆల్రెడీ ఇక్కడ తీసుకొని ఉంటాం. ఇట్లా ఇక్కడ చూడండి ఇలా వస్తుంది కదా, ఇలా ఈ మార్క్ వస్తుంది కదా, ఇలా మార్క్ వచ్చినట్టు మనం ఎడిట్ చేయలేం, అవి డబ్బులు పెట్టి కొనాలి. అలా మార్కు లేకుండా నార్మల్గా ఉంటాయి కదా, చూడండి వీటికి మార్కు లేదు, ఇట్లా దీనికి మార్క్ ఉంది. ఇట్లా మార్క్ ఉండేటి మనం తీసుకోలేము, మార్కు లేనేటే తీసుకోగలుగుతాం. చూడండి దీనికి మార్క్ లేదు, ఇలాంటివి మనం తీసుకోగలుగుతాం. ఓకేనా? ఇలాంటివి తీసుకొని మనము ఎడిట్ చేసుకోవచ్చు. అలా ఉండేటి మనం చేసుకోలేము. ఒకవేళ ఎంటీ కావాలంటే క్రియేట్ అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ ఉండేదే కావాలంటే ఏం చేస్తాం, జస్ట్ దీన్ని తీసుకొని ఇక్కడ మార్క్ లేదు కదా, కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని కొట్టి ఇక్కడే ఎడిట్ చేసుకుంటాం. మనకి ఏది కావాలంటే అలా ఎడిట్ చేసుకుంటాం. కొత్తది కావాలంటే కొత్తది క్రియేట్ చేసుకొని ఇక్కడికి వచ్చి అప్లోడ్ అని ఉంటుంది. గూగుల్లో మనకు అప్లోడ్ ఏమన్నా మన కంప్యూటర్లో ఇమేజెస్ ఏమన్నా ఉంటే
ఇట్లా అప్లోడ్ అనుకుంటే ఇమేజ్ తీసుకొని ఇలా పెట్టి మనకి ఎంత కావాలన్నా అంత ఇలా క్లిక్ చేసి యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనేది క్రియేట్ చేస్తారు కదా, ఇలా తీసుకొని మనము టెక్స్ట్ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ అని ఉంటుంది. నీకు పెద్ద టెక్స్ట్ కావాలన్నా చిన్న టెక్స్ట్ కావాలన్నా ఇట్లా యాడ్ హెడ్డింగ్ అని ఉంటుంది. హెడ్డింగ్ తీసుకొని మనము తీసుకోవచ్చు. చికెన్ బిర్యానీ కావాలంటే చికెన్ బిర్యానీ ఇట్లా టైప్ చేసుకుంటాం. టైప్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కలర్స్ అంటే టెక్స్ట్ కలర్ ఏదన్నా ఉందా ఇక్కడ చూడండి, దీన్ని సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కలర్ తీసుకొని ఇప్పుడు ఈ కలర్ ఇచ్చినామంటే ఆ కలర్లో టైప్ అవుతుంది. ఓకే, ఇట్లా ఇక్కడ కిందికి వచ్చామంటే ఇప్పుడు ఏదైనా కాలు నువ్వు బటన్ పెట్టాలనుకోండి, ఇక్కడ తీసుకొని ఇట్లా మనం కాలు నువ్వు బటన్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ డిఫరెంట్ ఉంటాయి చూడండి. ఒకవేళ మనకి ఇట్లా చూడండి, మీకు చెప్పాను ఇలా బటన్స్ ఉంటే ఇలా ఉంటే మనం వాటిని తీసుకోలేము, వాటిని చేయలేము. ఇక్కడ డిఫరెంట్ ఇప్పుడు లెట్స్ పార్టీ అనేది దీని మాదిరి కావాలా మనకు, అలా కూడా మనము చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఎలిమెంట్స్ అంటే ఏంటి, మీకు ఏదైనా కాల్ బటన్ కావాలా చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ సింబల్ ఉంది, ఈ ఫోన్ సింబల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి మనం టెక్స్ట్ కావాలంటే కాపీ చేసుకుని ఇక్కడ సెల్ నెంబర్ పెట్టుకుంటాం. ఇలా సెల్ నెంబర్ పెట్టి చేసుకుంటాం. వాట్సాప్ సింబల్ కావాలన్నా, ఫేస్బుక్ సింబల్ కావాలన్నా ఇక్కడ అన్నీ ఉంటాయి. A to Z ఏది కావాలంటే ఆ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ తీసుకొని ఒక్కొక్కటిగా మనం పెట్టుకొని చేసుకుంటాం. లేదు మనకి ఏదైనా ఒకటి కంప్యూటర్ కోచింగ్ కావాలి, లేకుంటే ఏదన్నా కావాలి, ఇప్పుడు సింపుల్గా డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి కంప్యూటర్ కోర్సెస్ సింపుల్గా అంటే ఆటోమేటిక్గా ఎడిట్ చేయాలంటే మనం ఇక్కడ ఉండేటి ఇప్పుడు ఇది ఉంది, ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేస్తాం, ఈ పైన వచ్చి ఇప్పుడు మనది మైక్రోటెక్ అనుకో, మైక్రోటెక్ అని చెప్పి సెలెక్ట్ చేసుకొని జస్ట్ చిన్నగా ఎడిట్ చేసుకుంటాం. ఆల్రెడీ డిఫాల్ట్ ఇమేజ్ను ఇలా పైన పెట్టుకుంటాం. ఈ కావాలంటే పెట్టుకుంటాం, వద్దనుకుంటే తీసేస్తాం సింపుల్గా. ఇక్కడ ఏముంది, ఇక్కడ మీకు నచ్చిన కొటేషన్ ఏదైనా కావచ్చు. నాలెడ్జ్ ఈజ్ ది బెస్ట్ అసెట్, జాయిన్ యువర్ ఆన్లైన్ కోర్స్ అండ్ మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. ఇక్కడ ఏం పెడతాం, నాలెడ్జ్ ఈజ్ ది బెస్ట్ అసెట్ అని చెప్పి పెట్టుకుందాం. ఇక్కడ కావాలంటే ఏం పెడతాం, అడ్రస్ టైప్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అని ఉంది కదా, టెక్స్ట్ లోకి వచ్చి యాడ్ హెడ్డింగ్ అని ఉంది. ఇక్కడ ఏదో ఒకటి తీసుకొని ఇక్కడ మనకు అది వస్తుంది అనమాట. దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకొని ఇక్కడ టైప్ చేస్తాం. ఏమని టైప్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ కడప, లేదా అబౌవ్ 2nd floor 7 roads circle కడప అని మనం టైప్ చేస్తాం. టైప్ చేసుకొని సైజు కావాలంటే సైజు తగ్గించుకుంటాం. ఇక్కడ చూడండి, సైజు తగ్గించుకుంటాము, సైజు పెంచుకుంటాము. మనకి ఎంత కావాలంటే అంత పెంచుకుంటాం. ఇలా మనం అడ్రస్ కూడా టైప్ చేసుకుంటాం. ఇక్కడ ఏముంది, అవర్ సర్వీసెస్ దగ్గర ఏం పెడతాం, కంప్యూటర్ కోర్సెస్ అని పెట్టి ఒక హెడ్డింగ్ పెట్టాను. సైజు కాబట్టి కొంచెం పెంచుకుంటాం. ఓకే, కంప్యూటర్ కోర్సెస్ అని చెప్పి పెట్టుకున్నాను. ఇక్కడ ఉన్నాయి కదా, ఇవేం చేస్తాను, కొంచెం పైకి జరుపుతాను. వెబ్సైట్ డిజైన్ తీసేసి MS Office టాలీ డిజిటల్ మార్కెటింగ్ ఇలా చేసినాక ఒక్కొక్కటి మనం కావాలంటే ఇలా పైకి జరుపుకోవచ్చు.
ఇట్లా జరుపుకోవచ్చు. ఇంకా ఇట్లా ఇంకోటి కావాలంటే దీన్ని ఏం చేస్తామంటే టెక్స్ట్ యాడ్ చేసుకొని ఇక్కడ ఇంకా డిఫరెంట్ కోర్స్ పైథాన్ అని చెప్పి చేసుకుంటాం. ఇక్కడ ఏంటి జాయిన్ నౌ అని ఉంది. జాయిన్ నౌ అనేది కొంచెం పెద్దది చేసుకుంటాం. అండ్ ఆల్సో ఇక్కడ మనము బెస్ట్ ఆఫర్స్ అని చెప్పి పెట్టాలి, అంటే లిమిటెడ్ ఆఫర్ అని చెప్పి పెట్టాలి. ఇప్పుడు ఎలిమెంట్స్లోకి వచ్చి ఇక్కడ ఏం సెర్చ్ చేస్తానంటే లిమిటెడ్ ఆఫర్ అని సెర్చ్ చేస్తా. సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇట్లా కొన్ని డైరెక్ట్ బై డిఫాల్ట్గా ఇట్లా వస్తాయి, అంటే ఇట్లా స్టార్ మార్క్ లేనేటి తీసుకుంటాం. ఇక్కడ లిమిటెడ్ ఆఫర్ అనేది తీసుకుంటాం. లిమిటెడ్ ఆఫర్ ఇది ఉంది కదా, లిమిటెడ్ ఆఫర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందాం. లిమిటెడ్ ఆఫర్ దీనికి టెక్స్ట్ ఏదన్నా మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, మీకు ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. లిమిటెడ్ ఆఫర్ ఇట్లాంటివి జాయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఎలిమెంట్ అని తీసుకొని ఏం చేస్తాం, ఫోన్ కావాలి మనకు, ఫోన్ సింబల్ కావాలి. ఈ ఫోన్ సింబల్స్లో చాలా ఉంటాయి. ఇప్పుడు ఈ సింబల్ తీసుకున్నాం, ఫోన్ సింబల్ ఇది తీసుకొని ఫోన్ సింబల్ తీసుకొని ఫోన్ నెంబర్ యాడ్ చేసుకుంటాం. పైన యాడ్ చేసుకుంటాం అంటే పైన, కింద యాడ్ చేసుకుంటాం అంటే కింద. ఇలా పెట్టేసి టెక్స్ట్ యాడ్ చేసుకొని ఫోన్ నెంబర్ 7013103704 ఇలా ఫోన్ నెంబర్ అనేది మనం చేసుకుంటాం. ఓకే, లేదు ఇక్కడ వద్దు అనిపించింది, సింపుల్గా ఇట్లా వచ్చి కింద పెట్టుకుంటాం. సింపుల్గా ఇలా కింద పెట్టుకుంటాం. ఈ ఇమేజ్ కూడా కొంచెం పైన కావాలా, ఇట్లా పైకి జరుపుకోవచ్చు. ఇట్లా మీరు బై డిఫాల్ట్గా ఎంత అయిపోయినాక ఏం చేస్తారంటే ఇలా షేర్ అని ఉంది, ఈ షేర్ని క్లిక్ చేసి డౌన్లోడ్ అని ఉంటుంది. డౌన్లోడ్ క్లిక్ చేసి మీకు పిఎన్జీలో కావాలన్నా, జేపీజీలో కావాలన్నా, పీడిఎఫ్లో కావాలన్నా, ఇలా ఏది కావాలంటే అది క్లిక్ చేసి డౌన్లోడ్ అని క్లిక్ చేస్తే అది మనకు డౌన్లోడ్ అవుతుంది. అది మనకు డౌన్లోడ్ అనేది అవుతుంది. ఓకేనా, అలా ఒక ఇమేజ్ అనేది మనకు డౌన్లోడ్ అవుతుంది. తర్వాత మనం ఏం చేస్తాం, డౌన్లోడ్ అయ్యాక ఓకేనా అప్పుడు షేర్ చేస్తాం. ఇట్లా డిఫరెంట్ ఇమేజెస్. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఉంది సేమ్, అంటే బై డిఫాల్ట్ ఇప్పుడు ఇక్కడ ఉంది, దీన్ని తీసుకోవాలనుకున్నారు, తీసుకొని మీకు నచ్చిన విధంగా ఇక్కడ ఉండేది వద్దనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోండి. మన కంపెనీ నేమ్ ఏంటి, ఓకేనా, మన ఏంటి ఇప్పుడు ఇది చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇది ఆన్లైన్ కోర్స్ అని చెప్పి మ్యాథ్స్, ఇంగ్లీషు, ఫిజిక్స్, బయాలజీ అని ఇచ్చేయడం. మనం ఇక్కడ ఏం చేస్తాం, కంప్యూటర్ కోర్సెస్ అంటే మనకు నచ్చినట్టు చేసుకుంటాం. మీకు బై డిఫాల్ట్గా చూపించాలంటే ఒకటి చూపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇట్లా ఇమేజెస్ డిఫరెంట్ ఇమేజెస్ మీరు చేయాలి. అంటే టీ మీద ఏమేమి బిజినెస్లు ఉన్నాయి, కాఫీ మీద ఏమున్నాయి, టైప్స్ ఏమున్నాయి, ఓకేనా. ఇక్కడ చూడండి ఇప్పుడు ఈ ఇమేజ్ ఎలా ఉంది. ఇప్పుడు దీన్నే ఇక్కడ ఏం చేసామంటే మనము ఇక్కడికి వచ్చేసి డౌన్లోడ్ కాడికి వచ్చేసి డౌన్లోడ్ ఇక్కడ జేపీజీ కాకుండా ఇక్కడ ఏం చేసినాం అంటే MP4 వీడియో. MP4 వీడియో అంటే వీడియో లాగా వస్తుంది. కావాలంటే మళ్ళీ తర్వాత మనము మ్యూజిక్ పెట్టుకోవచ్చు. MP4 వీడియో లాగా వచ్చినాక మనం మ్యూజిక్ పెట్టుకోవచ్చు. ఇది ఒక టైప్ చూడండి. మైక్రోటెక్ కంప్యూటర్ కోర్సెస్ న్యూ బ్యాచ్ స్టార్ట్స్ February 16. ఇప్పుడు ఇక్కడ కోర్స్ అని చెప్పి ఇక్కడ మనం కాంటాక్ట్ పెట్టుకున్నాం, ఇలా పెట్టుకున్నాం, మన వెబ్సైట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఇంకో టైప్ ఇమేజ్, ఇక్కడ ఇంకో టైప్ ఇమేజ్. సరే బాయ్. ఏందమ్మా, హలో ఓకే. ఇక్కడ చూడండి ఇది ఒక టైప్ ఇమేజ్. ఇట్లా మనం ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఎలా కావాలంటే అలా ఇందులో నుంచి మనము చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చేసిన ఇమేజెస్ చూడండి. ఇట్లా మీకు నచ్చిన దాని మీద, అంటే ఫెస్టివల్ మీద కానీ లేకపోతే మీ ఫ్రెండ్స్ బర్త్డే అంటే మీ ఫ్రెండ్స్ బర్త్డే ఫొటోస్ పెట్టుకోవచ్చు, ఓకేనా. మీ ఫ్రెండ్స్ బర్త్డే ఫొటోస్ పెట్టుకోవచ్చు, ఇంకా మ్యారేజ్ యానివర్సరీ పెట్టుకోవచ్చు, లేకుంటే ఏదైనా విషెస్ చేయొచ్చు.
ఓకేనా? ప్రతి దాని మీద ఒక టీ షాప్ కానీ, ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ కానీ, ఒక బట్టల షాప్ కానీ, ఓకేనా? ఇట్లా ప్రతి దాని మీద మీరు పెట్టుకొని చేసుకోవచ్చు. చూడండి, ఇవన్నీ డిఫరెంట్. ఇవన్నీ బై డిఫాల్ట్ కూడా ఇక్కడే ఉంటాయి. కొన్ని ఎలిమెంట్స్ అని క్లిక్ చేసినామంటే, ఇక్కడికి వచ్చి ఎలిమెంట్స్ అని క్లిక్ చేసినామంటే బై డిఫాల్ట్గా 50% ఆఫర్, లిమిటెడ్ ఆఫర్ ఇట్లా అని చెప్పి ఉంటాయి. ఓకేనా? మ్యాజిక్ రైటింగ్ అన్ని మనం పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోలో మన ఫోటో కావాలనుకో, దీన్ని డిలీట్ చేసేసి ఇక్కడ అప్లోడ్ అని ఉంటుంది. మన కంప్యూటర్లో నుంచి లేదంటే మన మొబైల్ నుంచి ఒక ఫోటో అప్లోడ్ చేసుకొని ఇక్కడికి తెచ్చుకొని, ఓకేనా, తెచ్చుకొని ఆ ఫోటో తీసుకొచ్చి మనము ఇక్కడ పెడతాం. జస్ట్ తీసుకొని ఇలా ఎడిట్ చేసుకొని, ఎవరుమో మాట్లాడుతున్నారు, ఏందో అర్థం కాలేదు. ఇలా మనము చేసుకుంటాం. ఓకేనా? ఇలా మనం చేసుకుంటాం. చూడండి, మనకి ఏది కావాలంటే అలా మనం చేసుకుంటాం. మన ఇమేజెస్ లేదు, ఈ ఇమేజ్ పెద్దగా కావాలా, అప్పుడు మనం ఏం చేస్తాము, ఇమేజ్ పెద్దగా కావాలా, ఇప్పుడు ఇమేజ్ తీసుకుంటాం. ఇమేజ్ తీసుకుని మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ డిలీట్ చేసుకుంటాం. డిలీట్ చేసుకుని మొత్తం ఇవేం లేకోకుండా డిలీట్ చేసుకుంటాం. డిలీట్ చేసుకొని ఇప్పుడు ఇమేజ్ మాత్రం ఇక్కడికి తీసుకొచ్చి మనకు నచ్చినట్లు మనం పెట్టుకుంటాం. ఇవి కూడా ఇక్కడ డిలీట్ చేసుకొని మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజుగా ఈ సైడ్లు ఉంటాయి. దీన్ని మనకు కావాల్సిన సార్ యానిమేషన్స్ ఏమైనా ఇవ్వచ్చా సార్? సార్ యానిమేషన్స్ ఏమైనా ఇవ్వచ్చా సార్? చెయ్యొచ్చు మా. ఇప్పుడు ఇక్కడ ఎలిమెంట్స్ అని ఉన్నాయి కదా, వచ్చేసి ఇప్పుడు టెక్స్ట్ అని ఉంటుంది. ఇక్కడ కిందికి వచ్చామంటే టెక్స్ట్ కూడా ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఆల్రెడీ బై డిఫాల్ట్ గా డిఫరెంట్ కలర్స్ లో రాసి ఉంటారు. ఇట్లా ఈ మార్క్ ఉండేటి మనం తీసుకోలేము, అవి డబ్బులు పెట్టి కొనాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఏమి ఇచ్చినాడు, చార్లీ అండ్ ఈ ఎంగేజ్డ్ ఉంది కదా, తీసేసి సేమ్ దాని మాదిరి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం పెడతామంటే కాలేజ్ అని కొట్టి చూడండి, ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమేషన్ లాగా ఉంటుంది. అంటే మీ ఇష్టం. ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బై డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ ఉంటాయి, ఆ ఇమేజెస్ మీరు తీసుకోవాలి. ఇప్పుడు యానిమేటెడ్ అని కొడతాం చూడండి, యానిమేటెడ్ రిలేటెడ్ ఇమేజెస్ కూడా ఉంటాయి. అంటే మీకు ఎలా కావాలంటే అలా బై డిఫాల్ట్గా ఇక్కడ ఒక ఇమేజ్ ఇచ్చింటాడు, ఆ ఇమేజ్ని తీసుకొని మనకు నచ్చినట్టు మనం ఎడిట్ చేసుకుంటాం. మళ్ళీ చెప్తున్నాం చూడండి, ఇలాంటి సింబల్ ఉంటే మనం చేసుకోలేము. మొబైల్లో క్యాన్వా అని ఉంటుంది, క్యాన్వా అనేది తీసుకొని మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇది కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని చెప్పి మీకు నచ్చినట్లు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏముంటాయి అంటే ప్రతి ఒక్కటి ఆప్షన్ ఉంటాయి. ఏమున్నాయి, క్రియేట్ అంటే కొత్తగా చేసుకోవచ్చు, అంటే బ్లాంక్ పేజ్ వస్తుంది. అంటే ఇట్లా ఒక బ్లాంక్ పేజ్ వస్తుంది, ఆ పేజ్ని మీరే చేసుకోవచ్చు. హోమ్ అంటే ఇక్కడ బై డిఫాల్ట్గా కొన్ని ఇమేజెస్ ఉంటాయి చూడండి, రీసెంట్గా మనం చేసినట్టు ఉంటాయి, కొత్తగా మనం ఏమేమి చూసినామో అన్నీ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ టెంప్లెట్స్ అంటే బై డిఫాల్ట్ టెంప్లెట్స్ ఇక్కడ సెర్చ్ చేసినామంటే రకరకాలు వస్తాయి చూడండి. బ్రాండ్ అంటే ఇక్కడ దానికి రిలేటెడ్ మనం ఏదైనా సెర్చ్ చేస్తే వస్తాయి. క్యాన్వా AI హోమ్ అని కొట్టి మనం ఏదైనా ఒక ఇమేజ్ తీసుకునేప్పుడు ఇప్పుడు టీ అని కొడతా, టీలోనే ఎన్ని వస్తాయి చూడు, మళ్ళీ టీ రిలేటెడ్ డిఫరెంట్ ఉంటాయి చూడండి. ఇక్కడ వచ్చినాక మనం ఏదన్నా ఒక టెంప్లెట్ తీసుకున్నాక ఏమవుతుందంటే, ఇక్కడ చాలా ఉంటాయి. మళ్ళీ టెక్స్ట్ అని, ఎలిమెంట్స్ అని,
బ్రాండ్ అని, అప్లోడ్ అని, టూల్స్ అని, ఓకేనా, ప్రాజెక్ట్స్, ఇట్లా ఇక్కడ ఉండేటి మనం తీసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ ఈ లెట్స్ గేమ్ ఉంది కదా, ఇది ఒక్కటే మనకి ఏంటంటే 12 ఇమేజెస్ వచ్చింది. అంటే ఎట్లా, ఫస్ట్ లెట్స్ ప్లే ది గేమ్ అని చెప్పి ఇచ్చినాము. ఇచ్చినాక సెకండ్ ఇమేజ్ ఏమి ఇచ్చినాడు, ఆర్ యూ రెడీ అంటే మనం ఇట్లా చేసుకుంటాం. సైన్ ఇన్ మెనూ స్టార్ట్, ఇట్లా ఒక్కొక్కటి మనము చేసుకోవచ్చు. బై డిఫాల్ట్గా ఇక్కడ ఉండేటి ఏదైతే ఉన్నాయో ఈ డిఫాల్ట్ అనేటి క్రియేట్ చేసి దాని నుంచి మనము చేసుకోవచ్చు. చేసుకొని ఒక్కొక్కటిగా మనము ఎడిట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటిగా మనము ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఇది మీకు డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు తలా మీరు ఏం చేయాలంటే మీ టాస్క్ క్యాన్వా అనేది ఇన్స్టాల్ చేసుకొని మొబైల్లో ప్లే స్టోర్లోకి వెళ్తే క్యాన్వా అంటే ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు మీరు చేస్తుంటారు కదా, లైక్ ఎగ్జాంపుల్ ఎలా అంటే మీరు కొంతమంది ఎవరిదైనా బర్త్డే అయినప్పుడు లైక్ స్నాప్చాట్లో కానీ ఇట్లా కొన్ని దాంట్లో ఇమేజెస్ తీసుకొని ఎడిట్ చేసుకొని బ్యూటిఫై అనే ఇమేజెస్ ఎడిట్ చేసుకొని స్టేటస్లు పెడతా ఉంటారు కదా, హ్యాపీ బర్త్డే అని, హ్యాపీ మ్యారేజ్ డే అని, ఓకేనా, ఇట్లా చేస్తూ ఉంటాం కదా. అలా ఇక్కడి నుంచి కూడా చేసుకోవచ్చు మీరు. అలా ఇక్కడి నుంచి కూడా మీకు నచ్చినట్టు ఇంకా ఇక్కడైతే బాగా డిఫాల్ట్గా సూపర్గా చేసుకోవచ్చు. మీరు మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హోమ్ అని నొక్కినాం అనుకో, హోమ్ నొక్కితే ఇక్కడ మనం చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి రీసెంట్గా, ఇవన్నీ మనం చూసుకోవచ్చు. ఇవన్నీ మనం చేసినట్టు డిఫరెంట్గా చేసుకోవచ్చు మనం. చూడండి ఇప్పుడు ఇది ఎలా ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చేసి ఇంకా మనం ఏం చేయొచ్చు, మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ ఏదైనా అంటే ఇక్కడికి వచ్చి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఈ బ్యాక్గ్రౌండ్ లేక వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంది. బ్యాక్గ్రౌండ్కి వచ్చి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ చూడండి, మీకు ఎలా బ్యాక్గ్రౌండ్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ సైజెస్, ఇమేజ్ కలర్స్ పెట్టుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ పెట్టుకోవచ్చు. క్యాప్షన్స్ అని ఉన్నాయి, క్యాప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ప్రతిదీ చేసుకోవచ్చు. ఆడియో, ఇప్పుడు హ్యాండ్ సింబల్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో హ్యాండ్ సింబల్స్ వచ్చేటట్టు పెట్టుకోవచ్చు. చూడండి మీకు ఎలా కావాలంటే అలా ప్రతిదీ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఇలాంటి ఇక్కడ కలర్స్ ఉన్నాయి డిఫాల్ట్, ఈ కలర్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక్కొక్కటిగా మనము ఎడిట్ చేసుకొని చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే, ఎడిట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఇది ఎవరికన్నా డౌట్ ఉందా? ఇది ఎవరికన్నా డౌట్ ఉందా? ప్రతి ఒక్కరూ రేపు టాస్క్ చేసి నాకు రేపు క్లాస్ లోపల పంపించాలి. ప్రతి ఒక్కరూ టాస్క్ పంపించాలి. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? ఎస్ ఆర్ నో? ఏమైనా టాపిక్ అర్థం కావాలంటే చెప్పండి, అది మళ్ళీ చెప్పిస్తాను, రివైజ్ చేస్తాను. హలో, వినిపిస్తుంది అందరికీ? ఎస్ సార్. వినిపిస్తుంది అందరికీ? వినిపిస్తుంది సార్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మా అటెండెన్స్ ఒకసారి కెమెరా ఆన్ చేయండి, అటెండెన్స్ వేసుకోండి మా. మా అటెండెన్స్ వేసుకోండి మా.
మీ టెర్రస్లో మీ ఇంట్లో చైర్స్ అవి కాదు మా చూపించాల్సింది. ఇంకా రియల్మీ ఒప్పో అని పెట్టుకొని ఉన్నారు. ఏమో ఈరోజు చాలా మంది జాయిన్ కాలే. రియల్మీ C25 వైష్ణవి. మొన్నటి వరకు అందరూ చాలా బాగా చేశారు టాస్క్. ఇది కూడా అందరూ టాస్క్ చేసి నీట్గా పంపిస్తారని. జ్యోతిర్మయ్ కాలేజ్ వాళ్ళేనా? అందరూ వేరే కాలేజ్ వాళ్ళు కూడా ఉండారమ్మా? జ్యోతిర్మయ్ కాలేజ్ కాకుండా వేరే కాలేజ్ వాళ్ళంటే ఒకసారి ఇంటిమేట్ చేయండి. వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ వాళ్ళు కూడా వెంకటేశ్వర ఏదిమా? వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్. శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్. మా మీ కాలేజ్ తరపున అటెండెన్స్ చేసి మీరు నాకు పంపించండి మా. నా నెంబర్ ఉందా? లేదు సార్. నెంబర్ ఇక్కడ చాట్ బాక్స్ లో పెడుతున్నాను, నోట్ చేసుకొని మీ కాలేజ్ తరపున అటెండెన్స్ పంపించండి మా. ఎవరెవరైతే సరే ప్రజెంట్ సార్. అయినారో వాళ్ళది ఇక్కడ ఇక్కడ మనకు రికార్డింగ్ అనేది అవుతూ ఉంటుంది. అందరు ఆన్లోనే పెట్టుకోండి. ఇప్పుడు మాట్లాడింది ఎవరుమా? ఎస్ లావణ్య సార్. మా మీరు వేసి పంపిస్తారా నాకు అటెండెన్స్? సరే సార్. మీ కాలేజ్ తరపున ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకసారి నోట్ చేసుకోండి. ఈ క్లాస్ లో ఎవరెవరు జాయిన్ అయినారో చూడండి. 30 మెంబర్స్ ఉన్నారు ఇందులో. మీ క్లాస్ వాళ్ళు ఉన్న వాళ్ళు మీరు నోట్ చేసుకోండి. ఓకే సార్. మీ కాలేజ్ నేమ్ వేసి ఈరోజు డేట్ వేసి వాళ్ళ పేర్లు రాసి పంపించేయండి మనకు వాట్సాప్ లో. సరే సార్. సరేనా? ఒకసారి ఓకేనా? నోట్ చేసి పంపిస్తారమ్మా. క్లాస్ ఎండ్ చేద్దామా పెడదామా? సరే సార్. సరే మా అందరు టాస్క్ చేసి పంపించమా. ఒకవేళ మీకు ఏమన్నా అర్థం కాకుండా అంటే అడగండి. మా రియల్మీ C25 అంటే ఎవరిదిమా? ఇది మీ డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమ్ అటెండెన్స్. ఇది మీరు పోయిందంటే మీకు మళ్ళీ మీరు ఫైన్లు కట్టుకోవాలి, లేదా మీకు సర్టిఫికేట్ రాకపోతే మళ్ళీ ఇయర్ సేమ్ చదవాలి మీరు.
మా రియల్మీ 25 ఎవరిది? క్లాస్ ఎండ్ చేసుకుందామమ్మా.